యూట్యూబ్ ఆబ్లిక్ డాక్టర్ సమరం దీంట్లో ఈ లైంగిక విజ్ఞానం సంబంధించినటువంటి ఈ విజ్ఞానాన్ని మీరు చూస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇంతకుముందు కూడా అనేక టాపిక్స్ ఈ యూట్యూబ్లో వీళ్ళు పెట్టడం జరిగింది. వాటిని బాగా ఆదరించారు. వేలాది మంది వేలాదిగా లక్షలాది మంది దీన్ని చూశారు. 15 లక్షలు 20 లక్షలు అలాగా చూడడం జరిగింది. అంత ఇదిగా దీన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ముందుగా నేను మనసారా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మరికొన్ని టాపిక్స్ ఏవైతే నిత్య జీవితంలో ఎంతోమంది ఎదుర్కొంటున్న సమస్యల్ని ఇవాళ ఇక్కడ చర్చించబోతున్నాం. మీరు చూసి దీనికి సంబంధించి ఇంకా వివరణ కావాల్సి ఉంటే మీరు తప్పకుండా దానికి సంబంధించి మీరు మా వివరాలు ఈమెయిల్లో పంపించండి. తప్పకుండా తదుపరి కార్యక్రమాల్లో మీ క్వరీస్ని, మీకున్న డౌట్స్ని క్లారిఫై చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. మరోసారి మీకు అభినందన తెలియజేస్తూ ఇప్పుడు మన సబ్జెక్టులోకి వెళ్దాం. ఎక్కువగానే ఉంది. మామూలుగా గర్భిణీ మాసం ఎందుకు పడతామండి? ఒక సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ప్రెగ్నెన్సీ రాకుండా పోస్ట్పోన్ చేస్తాం. 2-3 సంవత్సరాలు మ్యాక్సిమం 5 years, అంతకంటే ఎక్కువ వాడడం మంచిది కాదు. ఎప్పుడైతే మనం ఎక్కువ కాలం పాటు వాడినప్పుడు దాంట్లో ఈస్ట్రోజన్ మనకి నష్టం చేస్తుంది. కొంతమంది క్యాన్సర్ కారణమవుతుంది. అది ఎప్పుడు కూడా గర్భ నిరోధక మాత్రలు కేవలం తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతి, అది గుర్తుంచుకోవాలి. గర్భ నిరోధక మాత్రలు తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతి. శాశ్వతంగా అంటే ఆపరేషన్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఇంకా కంటిన్యూ చేయాలనుకుంటారనుకోండి, కంటిన్యూ చేయాలనుకున్నట్టుదే 5 సంవత్సరాలు, అప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే ఆడవాళ్ళకి దీంట్లో ఈస్ట్రోజన్ క్యాన్సర్ అనే అవకాశం ఉంటుంది కనుక సర్విక్స్ దగ్గర మ్యూకస్ ఉంటుంది, తీసి అక్కడేమైనా డిస్ప్లేసియా ఏమైనా ఉందా, సర్వైకల్ మ్యూకోజాలు అక్కడేమైనా ఉందా, అంటే క్యాన్సర్ రావడానికి ఏమైనా ముందు సూచనలు ఉన్నాయా అని పరీక్ష చేయాలి. అంతేగాని ఎవరమంటూ ఉంటుంది డాక్టర్ గారు రాసిచ్చారు కదా, నాకేం బాధ లేదు కదని 5 ఏళ్ళు 10 ఏళ్ళు వాడడం కరెక్ట్ కాదు. ఏమంటున్నారు, మళ్ళీ కంటిన్యూ చేయాలంటే మాత్రం డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకోవాలి. సర్విక్స్ దగ్గర పరీక్ష చేయించుకోవాలి. సర్విక్స్ అంటే గర్భాశయ ముఖద్వారం, అక్కడ మ్యూకస్ ఉంటుంది. దాన్ని పరీక్ష చేస్తే ప్రీ క్యాన్సర్స్ స్టేజ్ అని ఉందా, ఉంటే వాడకూడదు, మానేయాలి. ఆటోమేటిక్ మానేస్తే పోతుంది. అంచేత ఊరికి సంవత్సరం 10 ఏళ్ళు 20 ఏళ్ళు వాడడం అనేది తప్పు, అది తెలుసుకోవాలి. కేవలం తాత్కాలిక గర్భ నిరోధక పద్ధతి, దిస్ ఓన్లీ టెంపరీ మెథడ్. అయితే మామూలుగా మాత్రం నష్టం చేయదు. అంచేత పిల్లలు మాలకు పుడతారు. ఎందుకు పుట్టరు? మాలకు పుడతారు. పిల్లలు పుట్టకుండా మాత్రం పోరు. పిల్లలు దీన్ని ఎక్కువ వాడడం చేదంటే క్యాన్సర్ లాంటివి రావడానికి అవకాశం ఉంది తప్ప పిల్లలు ఇప్పుడు మానేసి పిల్లలు పుట్టేస్తారు. తప్పకుండా పుడతారు, చక్కగా పుడతారు. పిల్లలకి ఇటువంటి అంగవైకల్యాలు రావు. Please subscribe for more videos. YouTube / Dr. Samaram.